శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఈ సమాజంలో జరిగే విషయాల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తున్నాం కదండి. అలాగే మనము ఈవేళ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే నిజంగా ఈ మనస్సు అనేది ఉన్నది చూశారు. అంతకుముందు కూడా చెప్పుకున్నాం, దృష్టి నుంచే మనస్సు యొక్క మార్పులు వస్తూ ఉంటాయండి. మనము చూసే దాన్ని బట్టి మన మనస్సులోని కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. అవి మంచివి అయి ఉండొచ్చు, చెడువి అయి ఉండొచ్చు. నిజంగా ఇది మనస్సు లోపం కాదండి, దృష్టి లోపం. అలాగే మనలో మనము ప్రశాంతతను తెచ్చుకోవాలంటే ఏం చేయాలండి? ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం చేసే పనుల్లో ఒత్తిడి ఉండొచ్చు, ఇతర సంసారక బాధలు మనల్ని వేధించవచ్చు. చాలామంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, నాకు ప్రశాంతత లేదండి అంటారు. ఆ ప్రశాంతత ఎలా తెచ్చుకోవాలి? మనము ఏదన్నా ఒక పని చేస్తూ ఉంటామండి. చేసినప్పుడు దాన్ని ప్రశాంతంగా చేయకుండా వేరే ఆలోచనలు మళ్ళీ మొదలవుతాయి పక్కనే. దానివల్ల ప్రశాంతత రాదు, మనం చేసే పని మీద ఏకాగ్రత ఉండదు. అప్పుడు మనశ్శాంతి ఎలా ఉంటుంది? మనశ్శాంతి ఉండదు. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇప్పుడు చాలామందిని పరిశీలిస్తే, ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, 8 గంటలు పనిచేస్తే 2-3 గంటలైనా అతను నిజంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందులో 8 గంటలు పనిచేసే దాంట్లో 2 గంటల సేపు అయినా రిలాక్సేషన్, మనశ్శాంతి కావాలనుకుంటాడు. అందుకని ఏం చేస్తాడు? అటు అటు బయట నుంచి కిందకి, కింద నుంచి బయటికి, బయట నుంచి ఇలా. ఆ మనస్సు అనేది నిలకడలేక, అంటే అతను ఆ పనిలోని టెన్షన్ ఉండొచ్చు, ఆ ఒత్తిడి అనేది చూసారు ప్రశాంతతని పోగొట్టేస్తుంది అన్నమాట. అలాగా ఇప్పుడు పెన్ను తీసుకున్న మరి ఆ పని మీద మనసు లేకపోతే, మనసు అంట మెయిన్ అందరూ అనేది ఏంటంటే మనస్సు, కానీ అది కాదండి అసలు దృష్టి వల్ల ఈ మనస్సు పాడైపోతుంది. అలాగా ఈ మనస్సుని దృష్టి నుంచి పెడతాం కాబట్టి దాన్ని, అందుకని చెప్పారు చూడండి, మెడిటేషన్ చేసుకోవాలి. మెయిన్ ప్రతి ఒక్కరూ కూడా ఈ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు కూడా చెప్పాను మీకు. దానివల్ల ఏమవుతుందంటే మనం మనశ్శాంతి కలుగుతుంది. అది చాలామంది అంటారు చూడండి, మనశ్శాంతిగా ఉందిరా కొన్ని విషయాలు. కొంతమంది అంటారు నాకు మనశ్శాంతి లేదురా అంటారు. ఈ మనస్సు శాంతిగా ఉండడము, లేకపోవడం రెండు ఉన్నాయి అందులో. మరి మనము మనశ్శాంతి లేకుండా చేసుకుంటామా, మనశ్శాంతితో ఉంటామా? ఇక్కడ చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయి. ఒక గురువు గారి దగ్గరికంట ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక గురువు గారి దగ్గరికి 2 శిష్యులు వస్తారండి. వాళ్ళిద్దరూ పొగ, అంటే సిగరెట్ స్మోకింగ్, పొగ తాగాలి అనుకుంటారు. అయితే అవకాశం ఉండదు. ఎక్కడ మరి గురువుగారు ఒక ఆశ్రమానికి వస్తారు, అక్కడ ఒక గురువుగారు ఉంటారు. ఆ గురువుగారు దగ్గరికి వచ్చి వీళ్ళకి పొగ తాగాలనిపిస్తుంది. అలా అనుకుని వాళ్ళకి పొగ తాగడం అంటే ఇష్టం పాపం. ఆ ఇష్టాన్ని ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా, వాళ్ళు అనుకునేదాన్ని ప్రశాంతంగా పొగ తాగాలి అనుకుంటారు. అనుకుని ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే సరిపోలేదు అనుకుని అడగడానికి వెళ్తారండి. చూడండి, ఆ పొగ తాగొచ్చని అడిగేద్దామని అనుకుంటూ ఉంటారు. మర్నాడు ఒకడు ముఖాన్ని అంటే దిగాలుగా పెట్టుకుని కూర్చుంటాడు. మరొకడు ఏం చేస్తాడండి, అతన్ని చూడగానే ఇతడు ఒక్క ఉదుటిని లేచేస్తాడు. అంటే వాడు మొహం చూసి ఏమైపోయిందిరా బాబు, వీడు ఇలాగైపోయాడు అని చెప్పి ఇంకొకడు
పక్కని కూర్చున్న చోటు నుంచి లేస్తాడు ఆ మొహాన్ని చూసి. నువ్వు ఎలా పొగ తాగుతావు, ఎలా పొగ తాగాలనుకుంటావు ఇక్కడికి వచ్చి, అది కుదరదు అంటాడు. అయితే గురువుగారిని అనుమతి తీసుకుందాం అని చెప్పి వీళ్ళిద్దరూ అనుకుని వెళ్తారు. అయితే ఒకడు ఏం చేస్తాడంటే నువ్వు ఒకరిని పంపిస్తాడు, ఒక గురువు దగ్గరికి పంపించి నువ్వు అడిగిరా అంటాడు. నువ్వు ఆయన్ని అడిగేసి వచ్చిన తర్వాత చూద్దాండి. సరే వెళ్ళి అంటాడు, ధ్యానం చేసేటప్పుడు పొగ తాగవచ్చా అని అడుగుతాడు ఒకడు వెళ్ళి ఆ గురువు గారిని. అస్సలు వీలు లేదు అంటాడు ఆయన గురువుగారు. అయితే ఇంకో రెండో వాడు ఏం చేస్తాడు, సరే నువ్వు ఏమడిగేమేమో నేను వెళ్ళి అడుగొస్తానని చెప్పి రెండో వాడు వెళ్తాడండి. చూడండి అతను ఏమని అడుగుతాడు, పొగ తాగేటప్పుడు ధ్యానం చేయొచ్చా అని అడుగుతాడు. ఇతనేం అడుగుతాడు, ధ్యానం చేసిన తర్వాత పొగ తాగొచ్చా అని అడుగుతాడు. ఇతను ధ్యానానికి ముందు పొగ తాగొచ్చా అని అడుగుతాడు. తాగొచ్చు అంటాడు. అప్పుడు ఆ గురువుగారు అనుమతించాడని చెప్పి వస్తాడు. ఇక్కడ అంటే అతను భయంతోనో, గురువు అంటే భయంతోనో, అది తప్పు అనే భావంతోనో మనశ్శాంతిని కోల్పోయి అడుగుతాడు. వీడు క్లారిటీగా మనశ్శాంతితో అడుగుతాడు. ఎందుకు వాళ్ళిద్దరు ఎందుకు వస్తారంటే ధ్యానం చేయడానికి ఒక ఆశ్రమానికి వచ్చినప్పుడు వీళ్ళకి పొగ తాగాలనిపించినప్పుడు ఈ విధంగా వాళ్ళ మనస్సు పరిపరి విద్యల పోతుందన్నమాట. అది చెయ్యాలా చేయకూడదా అనేది దాని మీద క్లారిటీ కోసం గురువుగారిని అడిగితే మొదట ఏమని అడుగుతాడు, ధ్యానం చేసేటప్పుడు పొగ తాగొచ్చా అని అడుగుతాడు. రెండో వాడు వెళ్ళిన ఏమడుగుతాడంటే పొగ తాగేటప్పుడు ధ్యానం చేయొచ్చా అని అడుగుతాడు. చూసారా, ఆ రెండు ఈ విధంగా ఉంటుందన్నమాట. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటే ఏ పెద్ద పని అయినా కూడా ఆపదలా అనిపించదు. అదే చూడండి, మనశ్శాంతితో ఉంటే ఎంత పెద్ద పని అయినా కూడా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ అదే తెలుసుకోవాలండి మనం. అందుకనే ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేసుకోవాలి. ధ్యానం అంటే ఏం లేదండి, కోరికలు, ఆశ, మన ఆలోచనల్ని ఒక అనగదొక్కి అంటే వాటిని రానివ్వకుండా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తే ఎటువంటి ఆపద ఉండదు, అనుకున్నది చక్కగా జరుగుతుంది అని ఇక్కడ దాని అర్థం అండి. అలా ఏమి చేయకపోవడం కాదు. ప్రశాంతత అంటే లోపల ప్రశాంతంగా ఉంటే మనసు పూర్తిగా మెలకువగా ఉండి ఏ ఆపదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంతే కదండి మనసు. మరి పచ్చగా ఉన్న కొండను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చూస్తున్నంతసేపు హాయి అనిపిస్తుంది. అంతే కదండి. ఒక ప్రకృతిని చూసాము మనము పలానా చోటుగా, ఇప్పుడు చూడండి ఊటీ అంటే ఆనందంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అలాగా అని. అలాంటి ప్రదేశాల్లోనే మనకి ఏంటంటే పచ్చదనం కనిపిస్తుంది. ఆ పచ్చదనం మనకి ఆహ్లాదాన్ని, ప్రశాంతతని ఇస్తుంది. ఎక్కడికన్నా చూడండి, ఒక మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది చాలా అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బా భలే ఉందండి ప్రశాంతంగా కూర్చోవాలని. ఎందుకంటే నిన్న నెల్లూరు వెళ్ళాము, ఒకళ్ళ గృహంలోకి వెళ్ళాము. వాళ్ళు చక్కగా బాబాగారు సత్సంగాలు అవి చేస్తూ ఉంటారు, భార్య భర్తలు ఇద్దరును. మంచి ఆతిథ్యం ఇస్తారు మనకి వెళ్ళినప్పుడల్లా. నిన్న అలా జరిగిందండి. చక్కగా వాళ్ళ ఇంటికాడికి వెళ్తే కాసేపు కూర్చుని మేము చక్కగా సత్సంగం చేసుకుంటూ, వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఏమన్నారు, ఇతర భక్తులు వచ్చిన వాళ్ళు మీరు చక్కగా సత్సంగం చేసుకుంటున్నారు కాబట్టి వెళ్ళకుండా ఎంతో ప్రశాంతంగా ఉందని మాకు వెళ్ళాలనిపించట్లేదు అన్నారు. అలా ఉండాలండి. ఎక్కడికన్నా ఒక ప్లేస్కి వెళ్ళామంటే మనకి అక్కడ వాతావరణము ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాము, హాయిగా ధ్యానం చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా మనకు ప్రశాంతత ఉంటుంది. ఇంకాసేపు కూర్చుందామా అన్నట్టు ఉంటుంది. అలాగే మనం ప్రకృతిని చూసినప్పుడు కూడా ఒక్కొక్క చోట ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. మరి అలా ఉండాలండి. మనస్సుని అలా ప్రశాంతంగా పెట్టుకోవాలి. అలాగే చుట్టూ ఉన్న ఆ చెట్లు వెనక నుంచి
పొడుగైన దంతాలతో ఒక పెద్ద ఏనుగు బయటకు వస్తే అంత ప్రశాంతత హాయి పోయి. చూడండి, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నప్పుడు సడన్గా ఒక ఏనుగు ఏదన్నా వచ్చిందనుకోండి, ప్రశాంతత ఉంటుందా? భయం వేస్తుంది. అమ్మో, ఏనుగు వచ్చేసింది, ఎక్కడ నా వెనకాల వస్తుందో అంటే గాబరా పడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. నిజమండి. ఇలాగే నిజ జీవితంలో కూడా మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏదో ఒక వార్త వచ్చిందనుకోండి, చెడు వార్తే, మనము తొందరపడిపోతాం, కంగారు పడిపోతాం. ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? అప్పుడు ప్రశాంతత ఉండదు. నిజ జీవితంలో జరిగేవి ఇవి మనకి. కాబట్టి ఈ ప్రశాంతత అనేది అన్నీ పోతాయి. అప్పుడు గాబరా ఎక్కువైపోతుంది, ఏం చేయాలో తెలియక మనము తడబడిపోతూ ఉంటాము. అయితే లోపల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే ఏనుగును చూడగానే మనసు స్తంభించిపోదు. వెంటనే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. అంతే కదా. చూడండి, ప్రశాంతంగా ఉంటే మనసు, ఆయన చెప్తున్నారు, ఏనుగు వచ్చినప్పుడు ఎంత గాబరా పడిపోతామో అదే ప్రశాంతంగా ఉండే మనసు అయితే ఆ గాబరా ఉండదు. దానికి ఏం చేయాలనేది మెల్లగా మనము ప్రశాంతంగా ఆలోచించగలుగుతాము, దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాము. అంతే కదా. మామూలుగా ఎప్పుడు మీ ప్రశాంతతకు భగ్నము ఏర్పడుతుందో, మీరు ఎదురు చూసినట్టు ఎదుటి వాళ్ళు నడుచుకోకపోతే కోపము చిరాకు కలుగుతాయో, ఎవరు మిమ్మల్ని ఎదిరించి ప్రశ్నించకుండా మీ ఆజ్ఞలకు లోబడి అన్నింటినీ భరిస్తూ అణిగి మడిగి ఉంటారో అక్కడ ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. నిజమే కదండి. ఇప్పుడు మనము దేన్నైనా ఎదుర్కోవాలంటే ఇక్కడ ఆయన చెప్పేది ప్రశాంతతగా ఉండాలి. అంటే మనస్సు ప్రశాంతంగా, భయం లేకుండా, నిబ్బరంగా ఉండాలి. అప్పుడే కదా మనం దేనికి భయపడకుండా ఉంటాము. అంటే మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీ అహంకారాన్ని కూడా, మనలో ఉండే అహంకారాన్ని, కోపాన్ని అన్నిటినీ కూడా మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడే కదండి ఇవన్నీ తగ్గుతాయి. అలాగే ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మీ అహంకారాన్ని, గర్వాన్ని తట్టుకునే వాళ్ళు నిజానికి మీ స్నేహితులు కాదు. మిమ్మల్ని ఆజ్ఞంలోకి ఉంచి మీరు ఎదగకుండా అడ్డుపడే నీచమైన శత్రువులు అవుతారు. చూడండి, ఇక్కడ ఆయన ఏమంటాడంటే మనము ప్రశాంతంగా ఉండాలి, మనలో అహంకారం నశించాలి. అలాగా లేకుండా గర్వంతో ఉంటారు కొంతమంది. వాళ్ళు నిజాన్ని, మంచి ఆలోచనల్ని వాళ్ళు తట్టుకోలేరు. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ ఆజ్ఞాపిస్తూ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా చేసుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనము కొంచెం దూరంగా ఉండాలి. దూరంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. లేకపోతే మనకి ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. నీ మనస్సు నిశ్చింతగా ఉంచుకోకపోతే ఈ గొడవంతా మీ శక్తిని మీ చెప్పు చేతల్లో ఉంచుకోలేనట్లు అవుతుంది. అంతే కదా. మరి మనము ఎంతో శక్తిని, ప్రశాంతతని తెచ్చుకోవాలనుకుంటాం. అనుకున్నప్పుడు ఇలాంటివి జరిగినాయి అనుకోండి, అప్పుడు ఆ ప్రశాంతత పోతుంది కదా. వీటికి దూరంగా ఉంటూ మనం ప్రశాంతతగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే చురుగ్గా ఉండగలుగుతాము. మీ మనస్సు ప్రశాంతంగా ఉండలేకపోతే ఏం చేస్తాము? ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మనం కూడా ఏ పనినైనా చురుగ్గా చేయగలుగుతాము. లేకపోతే చేయలేం కదండి, నాకు ప్రశాంతత లేదండి అంటాం. అలాగే సరి అయిన యోగా, ధ్యానము మీ శక్తికి చేరుతుంది. అంటే ఎప్పుడైతే యోగా, ధ్యానము చేస్తామో మనలోని పవర్ కూడా వస్తుందండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. మనస్సును అలా ఒక నిగ్రహంతో ఉంచుకోగలిగితే మీ శక్తియుక్తులు వాటంతట అవే మనకి చక్కగా అన్నిటినీ కూడా మన మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసి మనశ్శాంతితో ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు జరుగుతున్న ఈ జనరేషన్లో ఇదొక్కటే అందరికీ లోపిస్తుందండి. అది ఎందుకు వస్తుందంటే మీకు మీరు ప్రశ్నించుకొని మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. నిజంగా దీనికి ముఖ్యమైనది యోగా చేసుకోండి, చక్కగా ధ్యానం చేసుకోండి. భగవన్నామ స్మరణతో భగవంతుడి మీద దృష్టి పెట్టి మీరు ధ్యానం చేస్తే తప్పకుండా మీకు మనశ్శాంతి లభిస్తుంది.
ఎంతటి చికాకునైనా సరే మనము పారద్రోలి చక్కగా మనము ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఏమండి, అందరూ కూడా మరి ఆ సాయినాథుని ఆశీర్వాదాలతో మరి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. మనం ప్రశాంతంగా ఉందాం ఆ భగవన్ నామస్మరణతో. అందరికీ సాయిరామ్ అండి. మరి రేపు కలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాము. అంతవరకు అందరికీ సాయిరామ్.